రామాయణం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికి కూడా తెలియని కొన్ని నిజాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రామాయణం అన్నా, మహాభారతమైన, రాముడి యొక్క చరిత్ర అయినా, కృష్ణుడి యొక్క చరిత్ర అయినా కూడా తెలుసుకోవడానికి చాలామంది కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనకు గూగుల్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ రామాయణం గ్రంథాల రూపంలో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ ఆ గ్రంథాల్లో కూడా లేని కొన్ని విషయాలు కొంతమంది పండితులు కానీ ఋషుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ విషయాలు ఏంటంటే, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. రావణుడు చనిపోయే ముందు రామనామాన్ని జపించాడు, రామాయణాన్ని పఠించాడు అనే విధంగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే, అప్పటి కాలం అనేది మనకు తెలియదు. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి గారు రచించారు. సో ఆయన రచనల్లో ఏముంది అనేది కంప్లీట్గా మనము ఆయన రాసినటువంటి ఆ గ్రంథాన్ని చూస్తే మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు రాసినటువంటి భాష వేరు. సో అది చదివిన వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏ విధంగా అర్థమైంది, ఇక్కడ వరకు అర్థం చేసుకున్నారు, మనకు కావాల్సినటువంటి భాషల్లో వాటిని అన్నిటినీ కూడా వేరే గ్రంథాలుగా అనువదించారు. సో వాటిని మనం చదువుకొని ఇప్పుడు రామాయణం అంటే ఇది, మహాభారతం అంటే ఇది అని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే, రావణుడు నిజంగానే రామనామాన్ని జపించాడా చనిపోయే ముందు, రామాయణాన్ని పఠించాడా అంటే ఖచ్చితంగా అవును అని కూడా మనం చెప్పలేము, కాదు అని కూడా నిర్ధారించి మనం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది పండితులు ఏమంటున్నారంటే, మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో డైలీ లైఫ్లో మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, రామబాణంలాగా సూటిగా వెళ్తున్నాడు అని చెప్పేసి, రామబాణానికి తిరుగులేదు అని చెప్పేసి, రామనామానికి తిరుగులేదు అని చెప్పేసి విధంగా చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అండ్ నయం కాని రోగాలు కూడా రామనామ జపం ద్వారా నయమవుతూ ఉంటాయని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం. అంటే అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతోని ఎవరైతే రామనామాన్ని పఠిస్తారో, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే రామనామాన్ని జపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రామానుగ్రహం ఉంటుంది అని చెప్పేసి మనము ఖచ్చితంగా కొన్ని గ్రంథాల్లో, పవిత్రమైన గ్రంథాల్లో వినే ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చనిపోయే ముందు కూడా రామరామ అంటూ ఉంటారని చెప్పేసి, అండ్ ఎవరైనా కొన్ని సందర్భాల్లో అంటే మనని అనని మాటలు అంటే ఉంటే కూడా అయ్యో రామ అని చెప్పేసి, ఆ విధంగా అంటే డైలీ లైఫ్లో ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మాట రూపంలో మాత్రం రామనామాన్ని మనం ఖచ్చితంగా జపిస్తూ ఉంటాం. సో ఆ విధంగా రామనామం ద్వారా అన్ని ఫలితాలు ఉంటాయి. కాబట్టి మన ఋషులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మనల్ని ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాముని తలుచుకోవాలి మనము అంటే కావాలని చెప్తే ఎవరు కూడా తలుచుకోరు. కాబట్టి ఏదో ఒక రకంగా తలుచుకునే విధంగా వాళ్ళు మనకి ఈ విధంగా హితబోధ చేశారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే రావణాసురుడు కూడా చనిపోయే ముందు అది రామబాణమే అని చెప్పేసి ఆయనకు కూడా తెలిసింది. కాబట్టి ఆయన రామనామ జపాన్ని చేశాడు చనిపోయే ముందు అనే విధంగా కొంతమంది కొన్ని కథనాలు మాత్రం చెప్తున్నాయన్నమాట. కొంతమంది పండితులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళు చెప్పింది అబద్ధం అని మనం చెప్పలేము, నిజమని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వాల్మీకి గారు రాసినటువంటి రామాయణం గ్రంథం అనేది దాన్ని చదివిన వాళ్ళు, సో వాళ్ళకి అర్థమైన రీతిలో మనకు అందించారు. సో ఎగ్జాక్ట్లీ అదే ఉందని కూడా మనము ఒక పర్ఫెక్ట్ గ్రంథాన్ని చూస్తే మాత్రమే మనం తెలుసుకోగలం. సో ఓవరాల్గా చూసుకుంటే కొంతమంది పండితుల చెప్పినటువంటి ప్రకారం కావచ్చు, కొన్ని పవిత్ర గ్రంథాల ప్రకారం కావచ్చు, కొన్ని కథనాల ప్రకారం అయితే రావణాసురుడు చనిపోయే ముందు ఆ బాణాన్ని చూసి ఇది రామబాణమే అని చెప్పేసి గుర్తుపట్టాడు అంటూ, చనిపోయే ముందు కూడా రామనామాన్ని రావణాసురుడు కూడా జపించాడు అని చెప్పేసి ఒక కథనం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది.